జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నియమావళి మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు గ్రూప్ 2 రాత పరీక్ష బయోమెట్రిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 15, 16న నిర్వహించబోయే గ్రూప్ 2 రాత పరీక్ష బయోమెట్రిక్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి 1 గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఎందుకంటే మనకి ఈజీపీఎస్సీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎన్నిసార్లు మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినా, ఎన్నిసార్లు అటెండ్ అయినా ప్రతి ఎగ్జామ్ కూడా ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. దీన్ని ఐ థింక్ మీరందరూ గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా ఉన్నారు కదా, అందరు ఉన్నారు. కొత్త ఎవరు ఉన్నారు దీంట్లో? న్యూ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, వాళ్ళ కొద్దిగా ఎక్కువ ట్రైనింగ్ మన తరఫు నుంచి ఎక్కువ స్పెషల్ కూడా చూపించి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, తర్వాత దీంట్లో టోటల్ 16 సెంటర్స్ ఉంటాయి. సెంటర్ వైజ్గా డివైడ్ చేశారు. కన్ఫ్యూజ్ కాకుండా ఏదంటే ప్రతి సెంటర్కి ఒక ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ ఉంటారు, చెప్పండి చెప్పి పీస్ఫుల్ అయ్యేటట్టుగా చూడండి. ఇప్పుడు మనం పోయినసారి మీరు 8:30 నుంచి ఎలో చేశాం కదా, 10 o'clock ఎగ్జామ్ అయితే మీరు 8:30కి రాగానే స్టార్ట్ చేశారు కదా. ఓకే, ఎగ్జామ్ వాళ్ళ పేపర్ ఎగ్జామ్ కూడా చేశారా? అంతకుముందు అయిపోయినా ఎంతసేపు పట్టింది ఎగ్జామ్ స్టార్ట్ అయినా? క్యాష్ కాకపోయినా హైలైట్ మనం ఒక్కళ్ళ మిస్ అయిపోయినా ఒక్కళ్ళ తోటే కోరుకోవచ్చు, ఒక్కళ్ళు కూడా కోరుకో టోటల్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఎక్కడ కూడా మనం మీడియం ఉండదు. ఎక్కడైతే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటామో, ఎక్కడైతే మీడియం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.